ఈరోజు మా రెసిపీ అద్దరిపోయే సింపుల్ సాంబార్ రైస్ అండి. 10 మినిట్స్లో అయిపోతుంది. రెసిపీ చూడాలి అంటే పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. సూపర్ యమ్మీగా ఉంటుంది. ఈరోజు మనం ద ఇండస్ వ్యాలీ కుక్కర్లో సింపుల్ సాంబార్ రైస్ చేస్తున్నాము. 10 మినిట్స్లో అయిపోయే సాంబార్ రైస్. ఇండస్ వ్యాలీవి మనం చాలా యూస్ చేసామండి. ప్యాన్స్ అయినా కుక్కర్స్ అయినా గిన్నెలైనా చాలా బాగుంటాయి. చాలామంది స్టీల్ వాటిలో కుక్ చేస్తే కింద అంటుకుపోతుంది అనుకుంటారు. కానీ మనకి 3 కోటింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ మనకి కుక్ చేసినప్పుడు అంటుకోదు. ఫ్రైస్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, పులుసులు చేసుకోవచ్చు. అందులోనూ క్లీన్ చేయడం చాలా ఈజీ. ఇప్పటివరకు మనం చాలా డిఫరెంట్ కుక్కర్స్ అన్ని ట్రై చేసాము. ఈరోజు మనం తీసుకుంది ఈ 5 లీటర్ కుక్కర్. ఇందులో మనం సాంబార్ రైస్ కుక్ చేసుకోబోతున్నాం. హ్యాపీగా 5-6 మెంబర్స్ తినొచ్చండి. ఇందులో మనకి రైస్ ఐటమ్స్, దమ్ కుక్కర్ బిర్యానీ చేసుకోవచ్చు, లేదా సింపుల్ పులావ్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన దగ్గర ఇండస్ వ్యాలీలో చాలా ప్యాన్స్ ఉన్నాయి. ఈసారి ఇలా కలర్ కోటింగ్ వచ్చింది తీసుకున్నాను. చాలా థిక్గా, వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం కుక్ చేసుకోవచ్చు. మెయిన్ ఆమ్లెట్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనం రైస్ ఐటమ్స్ ఏవైనా చేసుకోవచ్చు. సింపుల్ కర్రీస్ కుక్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ద ఇండస్ వ్యాలీలో మనకి దివాళీలో చాలా మంచి సేల్ పెట్టారు. ఒకవేళ మీరు కనుక దివాళీ సేల్ని మిస్ అయితే ఏం బాధపడకండి. ఇప్పుడు మళ్ళీ మనకి బ్లాక్ ఫ్రైడే సేల్ స్టార్ట్ అవుతుంది. సేల్ స్టార్టింగ్ వచ్చేసి మనకి నవంబర్ 19th నుండి డిసెంబర్ 7th వరకే ఉంటుంది. ఇందులో ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఆఫర్లో ఉంటాయి. ఏది కావాలి అన్నా హ్యాపీగా మీరు కిచెన్ కుక్వేర్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇండస్ వ్యాలీ ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే స్వప్న వైట్లో కూపన్ యూస్ చేస్తే మీకు 12% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. రండి సాంబార్ రైస్ చేద్దాం. ఫస్ట్ కుక్కర్ వాష్ చేసిన తర్వాత ఒక గ్లాసు కందిపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 10-15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఒక కప్పు సోనా మసూరి రైస్. ఒక కప్పు ఏమో రైస్ వేసాం, ఒక కప్పు పప్పు వేసాం కదా. ఇప్పుడు మనం 5 గ్లాసుల వాటర్ పోయాలి. పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్లు రానిద్దాం. ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ మనం వేసేసి పొయ్యి మీద పెట్టేశాను. ఒక 3 విజిల్లు వచ్చేస్తే అది కుక్ అయిపోతుంది. ఈలోపు ఇక్కడ చూడండి, నేను చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే బీన్స్ని కట్ చేసుకున్నాను. సాంబార్ ఉల్లిపాయలు అయితే చాలా బాగుంటాయి ఈ రెసిపీకి. అలాగే మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కూడా కావాలి, అవి కూడా కట్ చేసుకుందాం. నేను డైరెక్ట్గా ఇలా కట్ చేసిన వెజిటేబుల్స్ తెప్పించేసుకున్నాను, ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, రైస్ పప్పు ఇలా మెత్తగా ఉడకాలి. సో దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం. నూనె వేసి నూనె బాగా వేడెక్కాలి. ఇందులో కాస్త ఆవాలు, జీలకర్ర ఇవి వేగేలోపు ఇక్కడ వెల్లుల్లి ఉన్నాయి చూడండి. ఇలా క్రష్ చేసి ఈ వెల్లుల్లిని ఇందులో వేద్దాం. అలాగే చిన్నుల్లిపాయలు కూడా. చిన్నుల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. బాగా వేగాలి. అలాగే పచ్చిమిర్చి, అలాగే ఇందులో కరివేపాకు, ఇంకా పసుపు. పప్పులో నేను పసుపు వేయలేదు, ఇక్కడే పసుపు వేస్తున్నాను. అలాగే మనకి నచ్చిన వెజిటేబుల్స్ సాంబార్లో వేసుకోవాలి అనుకున్నవన్నీ ఇందులో వేసేయండి. కొంచెం నూనెలో వెజిటేబుల్స్ని మగ్గనివ్వాలి. ఇలా వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత ఒక టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టేసి పల్చగా గుజ్జు వెజిటేబుల్స్లో వేసేసుకోవాలి. ఇందులోనే మొత్తం రైస్కి పప్పుకు సరిపడా ఉప్పు, కారం, అలాగే సాంబార్ మసాలా
వేసుకొని మొత్తం మిక్స్ చేసేసి బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు దీన్ని మొత్తం మనం పప్పు రైస్ మిశ్రమంలోకి వేసేసుకోవాలి. కొంచెం వాటర్ పడతాయి, వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఇంకొక ఉడుకు రానివ్వాలి. ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఇది సాంబార్ రైస్. సాంబార్ రైస్తో పాటు అప్పడాలు కూడా రెడీగా ఉన్నాయి. సాంబార్ రైస్ని సర్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పైన నెయ్యి వేసిస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది.